చాలా ఎక్కువగా ఆరాధన సంతోషపరచాలి. ఎవరి ఆరాధన ఉన్నదో వారిని సంతోషపరచాలి. అయితే ఏమని చేస్తే వారికి సంతోషం కలుగుతుంది గమనించాలి కదా. పంచపక్ష పరమాన్నాలు మనం తింటాం, మనకు సంతోషం కలుగుతుంది. ప్రభుత్వములు వారికి ఏంటంటే సంతోషం. బ్రాహ్మణులు భోజనం చేశారు, భక్తులు భోజనం చేశారు, మార్పులు భోజనం చేశారు, సజ్జనులు భోజనం చేశారనే తృప్తి ఉంటుంది, సంతోషం ఉంది. అది నిజమే. అది మన ద్వారా వచ్చినటువంటి సంతోషం. వారికి సొంతంగా వారికి వైయక్తికంగా విశేషమైన సంతోషం కలగజేయాలని ఏం చేయాలి? మనకు పుట్టినరోజు అలాంటివి ఏవైనా ఉంటే కొత్త వస్త్రాలు ఇస్తే ఆ వస్త్రాలు వేసుకుంటే సంతోషం కలుగుతుంది. కానీ విరక్త శిఖామణులైన వారు ఆచ్ఛాదన లేకుండా బృందావనాన్ని పెట్టుకున్నటువంటి మహనీయులు, అలాంటి ఎండ అయినా సరే వానైనా సరే అంతటి విరక్త శిఖామణి ఉంటూ వాటినన్నింటినీ సహనం చేస్తూ భగవంతుడి ఆరాధన చేయనటువంటి ఆ మహనీయులకు ఏ వస్త్రాలే వద్దు అని చెప్పే అక్కడ విశేషంగా ఆరాధన మహోత్సవాలప్పుడు కూడా వస్త్రాలు వేసే ప్రసంగం అనేది ఇవరకు ఉండేది కాదు. మధ్యలో ప్రార్థన చేసి మరీ ఆ వస్త్రాన్ని వేయాల్సిన అవసరం వచ్చింది. అక్కడ ఒక సందర్భంలో పూర్వం వారికి ఆరాధన మహోత్సవం కదా అని వస్త్రాలు అలాగే పెట్టేశారు. పెడితే మళ్ళీ గాలి రావడం ఎగిరిపోవడం ఇలా అవుతూ ఉండేది. ఎందుకు అలా అని అంటే ఏ వస్త్రాలు మాకు వద్దు, అలాంటి రెండు వస్త్రాలు ఇస్తారు మీరు అనే అభిప్రాయంతో వారు సూచన చేశారు. ఇప్పటికీ అక్కడ వెళితే ఒక చింతకాయ వృక్షం ఉంది. అది ఎప్పుడుదో అది పెరుగుతూ దాని కొమ్మ నీడ రఘుత్తుల వారి బృందావనం మీద పడే ప్రసంగం అయితే ఆ కొమ్మ అక్కడికక్కడే అలాగో అలా విరిగిపోయి కింద పడిపోతుంది. ఇప్పటికీ కూడా అక్కడ చూసిన వాళ్ళు ఉన్నారు, చూడడానికి కూడా అనుకూలంగా